ఈ నెల 23వ తేదీన జరిగే శ్రీ నిధానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి తిరునాళ్ల మహోత్సవం ఏర్పాట్లపై 3వ సమీక్ష సమావేశం మంగళవారం ఆలయ ప్రాంగణంలో ఎంఆర్ఓ ఫణీంద్ర కుమార్ అధ్యక్షతన జరిగింది. మండల స్థాయిలో ఉన్న వివిధ శాఖల ఉన్నతాధికారుల తిరునాళ్లకు సంబంధించి తమ శాఖల పనితీరును ఏ విధంగా రూపొందించుకున్నారో తహసీల్దార్కు వివరించారు. ఆలయ సహాయ కమిషనర్ మరియు ముఖ్య కార్యనిర్వహణాధికారి సైదమ్మాభాయ్ మాట్లాడారు. దేవాదాయ శాఖ వారి యాక్షన్ ప్లాన్ ప్రకారం శ్రీ లక్ష్మీ అమ్మవారి తిరునాళ్ల మహోత్సవం విజయవంతం చేయడానికి సకల సౌకర్యాలు కల్పించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి మీ అందరి సహాయ సహకారాలు అందించాలని కోరారు. తహసీల్దార్ ఫణీంద్ర కుమార్, ఎంపీపీ ఏచూరి సునీత, సాయి శంకర్లు మాట్లాడుతూ శ్రీలక్ష్మీ అమ్మవారి తిరునాళ్ల విజయవంతం కావాలంటే మరి ముఖ్యంగా విద్యుత్, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, ట్రాఫిక్, ఫైర్, ఆర్టీసీ, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు తమ శాఖల పనితీరు గురించి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆలయ శాశ్వత ధర్మకర్త యాగంటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తిరునాళ్ల మహోత్సవాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమీక్ష సమావేశంలో ఎంపీడీఓ శివప్రసాద్, విఓపీఆర్డీ సత్యప్రసాద్, గ్రామ సర్పంచ్ జక్క రమేష్, వైద్యాధికారి వలపు పెద్ద సైదులు, ఏఈలు గోపాల్ సింగ్ నాయక్, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ గారు దాదాపు 3 లక్షల మంది వస్తారని చెప్పి దానికి తగ్గట్టుగా మాకు ఇప్పటి నుంచి అన్ని మాట్లాడడం కానీ మేము స్కీమ్ కూడా అప్పుడే పంపించున్నాం సార్. అట్లాగే ఇందులో మనకి మెయిన్ ఇక్కడ మా సహకరించాల్సింది ఏంటంటే ఈ అడిగోపల్లి విలేజ్ వాళ్ళు, ఊపిరిసిపల్లి విలేజ్ వాళ్ళు మా సొంతూరు అని చెప్పి లోపలికి వెళ్తూ ఉంటారు సార్. కొద్దిగా ఈ విలేజ్ వాళ్ళు మాకు సహకరించే పార్కింగ్ అప్పుడు వాటిలో కొద్దిగా మాకు సహకరిస్తామంటే బాగుంటుందని కోరుకుంటున్నాం. ట్రాఫిక్ పరంగా, సెక్యూరిటీ పరంగా, బందోబస్తు పరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటారని హామీస్తున్నాం సార్. అట్లాగే మనకు లాస్ట్ టైం ముట్టుకూరు తిన్నాక మొన్న బైక్లు థెఫ్ట్లు ఎక్కువ జరిగింది సార్. దానికి సంబంధించి కూడా మేము ఆలోచన డిస్కస్ చేసి మఫ్తీ పార్టీలో కూడా స్టాఫ్ను పెడతా ఉన్నాం సార్. దాదాపు 20 మంది మఫ్తీ పార్టీలో పెడతా ఉన్నాం దొంగతనాలు జరగకుండా. కొద్దిగా మాకు కన్నా సహకారం కావాల్సింది ఈ అడుగుపూర్ విలేజ్ వాళ్ళు, కోఆపరేషన్ పల్లె వాళ్ళు, వాళ్ళు లోపలికి పార్కింగ్లో పెట్టుకోకుండా లోపలికి వచ్చేసి అడ్డంగా పెట్టకుండా అట్లా వాళ్ళు సహకరిస్తారు. థ్యాంక్ యూ సార్. పేపర్ మీద ఇవ్వటమే కాకుండా తిరునాళ్ళు అయిపోయేంత వరకు కూడా బాధ్యతగా ఇది మన ఊరు, మన పండగ, మన ప్రజలు, వాళ్ళకి ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా, ఏ విధమైన నష్టం కలగకుండా వాళ్ళు వస్తారు. ఇక్కడ ఏదో ఏర్పాట్లు ఉంటాయి, అన్ని ప్రభుత్వం చూసుకుంటుంది, ఇక్కడ పరిపాలన యంత్రాంగం చూసుకుంటుందని వస్తారు. వాళ్ళు ఏదైతే నమ్మకంతో ఇక్కడికి వస్తారో బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేశారు. ఏ విధంగా అసౌకర్యం కలగలేదు. అమ్మవారి తిరునాళ్ళు బాగుందని బయటకు వెళ్ళి చెప్పుకునేటట్టుగా మనందరం కూడా గుడి యొక్క యాజమాన్యానికి మనం సహకరించాలి. ఆస్తి ప్రాణ నష్టాలు జరగకుండా అన్ని శాఖల వాళ్ళు తగు చర్యలు తీసుకొని తిరునాళ్ళని ప్రశాంత వాతావరణంలో ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా జరుపుకోవడానికి మనం అంతా కూడా సహకరించాలని మనం చేస్తా ఉన్నాను. ఫ్లోటింగ్ ఒకే చోట ఉండకుండా, ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు ఫ్లోటింగ్ బయటకు వెళ్ళిపోయే విధంగా చూసుకుంటాం. అలాగే లోపల క్యూ లైన్లో సపరేట్గా జనరల్ దర్శనాల కోసం 2 సపరేట్ లైన్లు ఉన్నాయి. ఫ్లోటింగ్ ఎక్కడ ఆగడానికి ఉండదు. అలాగే మగ భక్తులు లోపలికి వెళ్ళి అమ్మవారి దగ్గర పూజలు చేసుకోవడానికి వాళ్ళు మగవాళ్ళకి మాత్రం ఇలా ఉంది కాబట్టి వాళ్ళకి సపరేట్ క్యూ లైన్ నడుస్తుంది, ఆడవాళ్ళకి కూడా సపరేట్ క్యూ లైన్ నడుస్తుంది. ఈ విషయంలో ఇప్పుడు మనం అనుకున్నట్టుగా అడగప్పులని లేకపోతే స్థానికుల కోసం అలా వీఐపీ దర్శనాల కోసం అని సపరేట్ క్యూ లైన్ ఉంది. అది కూడా ఎక్కడ ఆగదు. ఇక్కడ ఎవరికి ఒకరి దానికి సంబంధం ఉండదు. ఏ లైన్ ఆ లైన్ ఫ్లోటింగ్ క్లియర్గా వెళ్ళిపోతుంది. ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసుకున్నాము. అక్కడి నుంచి వచ్చిన భక్తులు లోపల ప్రదక్షిణ చేయడానికి సింగిల్ వాహనాలు కూడా ఏవి రావండి. ఓన్లీ కేవలం భక్తులు మాత్రమే వస్తారు. 2 వీలర్ వెహికల్స్ కేవలం పాస్ ఉన్న వాళ్ళకి మాత్రమే అనుమతిస్తాం. ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం అలాగే ట్రాఫిక్ ప్రాబ్లం ఉండకుండా చేసుకోవడానికి ఈ విషయమై మనం ఎస్ఐ గారితో కూడా మాట్లాడి ఆ ట్రాన్స్పోర్ట్ సంబంధించిన చర్యలకి వాళ్ళకి మేము ఏమేమి హెల్ప్ చేయాలో లేకపోతే వాళ్ళకి మేమేమి డైరెక్షన్స్ ఇవ్వాలనేది మేము వాళ్ళతో కూర్చొని మాట్లాడతామండి. సపరేట్ రూమ్స్ మాకైతే ఇప్పుడు ప్రస్తుతానికి దేవస్థానం తరపున అయిపోయినప్పటికీ బయట మేము అరేంజ్ చేస్తున్నాము. వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు మేము చేసుకుంటాము. ఫైర్ స్టేషన్ సంబంధించి వాళ్ళకి ఒక ప్లేస్ అలాట్ చేస్తాము. అలాగే